Hi friends, నా పేరు రాధాకృష్ణ బొజ్జా. వెల్కమ్ టు బిఎంఆర్ ఛానల్. సో ఈరోజు నేను మ్యాథ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మ్యాథ్స్ లో కాన్సెప్ట్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, వెదర్ యూ షుడ్ గో ఫర్ ట్రిక్స్ ఆర్ కాన్సెప్ట్స్, ఏది బెటర్, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో జనరల్ గా చాలా మంది మ్యాథ్ ఈజ్ వెరీ ఈజీ అండ్ మ్యాథ్ ఈజ్ ఫన్ అండ్ చాలా మందికి మ్యాథ్స్ అంటే కొంచెం డిఫికల్టీ ఉంటుంది, భయం ఉంటుంది. బట్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఆల్ దాట్. మ్యాథ్స్ అంటే అవసరం, అందరికీ అవసరం. సో మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బయట చిన్న చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళకి నుంచి క్యాట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా అందరికీ అవసరమే మ్యాథ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ యూనో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మ్యాథ్స్ అవసరం. అలాగని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా మ్యాథ్స్ ఇస్ వెరీ క్రూషియల్. సో మ్యాథ్స్ ఎనీవే అవసరం కాబట్టి మ్యాథ్స్ ని ఈజీగా నేర్చుకోవడం కంటే కరెక్ట్ గా నేర్చుకోవడం ఎలాగో మనం నేర్చుకుందాం ఈరోజు. సో విల్ స్టార్ట్ ఇట్ టుడే. అంతేగాని ఈ రోజుతో మొత్తం కవర్ అవుతుందని నేను చెప్పను. సో ఈరోజు మొత్తం విల్ స్టార్ట్ ఇట్. సో రైట్ డైరెక్షన్ లో స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను. సో మ్యాథ్స్ లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెమరీ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మెమరీ is your best friend. అంటే మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉన్నాయి. సో టేబుల్స్ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే మీకు అంత బెటర్. సో మ్యాథ్స్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెన్ యూ గో డీపర్ ఇన్ టు మ్యాథమెటిక్స్ మీకు చాలా చాలా మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అన్ని వస్తాయి. సో మీకు ఎప్పుడైతే ఈ టేబుల్స్ వచ్చాయో 6 8s అనగానే మీకు 48 అని గుర్తొచ్చిందో, మీకు 9 7s అనగానే 63 అని గుర్తొచ్చిందో, మీకు ఇమీడియట్ గా చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రతి దానికి. అదే ఇవి ఇంకా సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 13 టేబుల్, 16 టేబుల్, 17 టేబుల్ ఇవన్నీ గుర్తున్నాయి అనుకోండి, మీరు ఈ అంటే ఎక్కడైతే డీపర్ గా వెళ్తారో మ్యాథమెటిక్స్ అక్కడ మెయిన్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఇస్ మెమరీ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో రిమెంబర్ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్ లైక్ టేబుల్స్. సో అది బండబట్టి అనుకోకండి. సో టేబుల్స్ గుర్తుపెట్టుకోవడంలో కూడా చాలా లాజిక్ ఉంటుంది. మన మైండ్ లో అనుకోకుండా మనం చాలా ఫ్రేమ్ చేసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ అనగానే మీకు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9 7s వచ్చింది అనుకోండి, 6 7s కూడా సేమ్, 7 9s కూడా సేమ్ వస్తుంది, 63 వస్తుంది. అలాగే 6 8s వస్తే 8 6 కూడా 48 అని తెలిసిపోతుంది. సో ఇలా మీకు హాఫ్ ఆఫ్ ద టేబుల్స్ ఆర్ ఆల్రెడీ మేడ్ అప్ ఫర్ యూ. మీరు బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఒకటి వస్తే ఒక వన్ సైడ్ ఆఫ్ ద టేబుల్స్ వస్తే ఇంకొక సైడ్ ఆఫ్ ద టేబుల్స్ మీకు ఆల్రెడీ వచ్చేసినట్టే. అదే కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో బోనస్లు కూడా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్ అనేసరికి మీకు చాలా ఈజీ, మీకు తెలిసిందే. 10s టేబుల్ చాలా ఈజీ. అలాగే కొన్ని టేబుల్స్ మీకు ఆల్మోస్ట్ ఈజీలీ అంటే డైరెక్ట్ గా అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. సో వాటి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో కొన్ని మీరు మళ్ళీ టైం స్పెండ్ చేయగా మీకే అర్థమవుతుంది. ఆ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే మీకు డిఫికల్టీ ఉందో నిజంగా గుర్తుపెట్టుకోవాలో బండబట్టి అవి గుర్తుపెట్టుకుంటే మిగతా టేబుల్స్ అన్ని వచ్చేస్తాయి. వన్స్ యూ గెట్ హోల్డ్ ద టేబుల్స్ మీకు మిగతా మ్యాథ్స్ అంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది. నమ్మండి, ఇది నిజం. సో సో టేబుల్స్ లో గురించి మాట్లాడుకున్నాం, టేబుల్స్ గురించి. అలాగే మల్టిప్లికేషన్స్ లో సాధారణంగా మనకి చాలా సార్లు టైం కన్స్యూమ్ అయ్యేది మల్టిప్లికేషన్స్ గురించి. సో మల్టిప్లికేషన్స్ లో చాలా టెక్నిక్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చూడకపోయినా మీకు పర్వాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ చేయాలనుకోండి, ఇంటూ 2 పెట్టి మల్టిప్లై చేయాలనుకోండి, ఆ సేమ్ నెంబర్ అదే యాడ్ చేస్తే సరిపోతుంది. దట్స్ వెరీ ఈజీ అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్. సో అలాగే 4 ఇంటూ 4 పెట్టి మల్టిప్లై చేయాలంటే డబుల్ చేసి మళ్ళీ డబుల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకోండి, 4 is 2 into 2 కాబట్టి ఒక్కసారి డబుల్ చేసి మళ్ళీ డబుల్ చేయాలి. సేమ్ వే 8 అంటే 2 into 2 కాబట్టి సో ఉన్న నెంబర్ ని ఒకసారి డబుల్ చేసి మళ్ళీ డబుల్ చేస్తే ఇట్స్ నథింగ్ బట్ ఇంటూ 8 అనమాట. సో అలాగే ఇంటూ ఇప్పుడు 5 పెట్టి మల్టిప్లై చేయాలనుకోండి, ఎక్కడన్నా సే ఫర్ బిగ్ నెంబర్ వచ్చింది, దాన్ని 5 పెట్టి మల్టిప్లై చేయాలి, మీకు కష్టంగా అనిపిస్తుంది అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ 45 into 5. సో ఇది మీకు టఫ్గా అనిపించినప్పుడు ఏం చేస్తారంటే 5 అనేసరికి దాన్ని ఎలా రాసుకోవచ్చు, మనం 10/2 అని కూడా రాసుకోవచ్చు. సో అంటే 450/2 అంటే 450లో సగం 225. సో ఇది మీకు ఈజీగా అనిపిస్తుంది కదా. సో మ్యాథ్స్ అంటే ఎక్కడైనా ట్రిక్స్ చదివి అవి గుర్తు పెట్టుకుని మళ్ళీ దాన్ని అప్లై చేసేసి అలా అంటే బండగా ట్రిక్స్ మాత్రం ఎప్పుడు కూడా మనం బండగా గుర్తుపెట్టుకోకూడదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ లో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకే ట్రిక్స్ తెలుస్తాయి, మనకే ఫాస్ట్ గా ఎలా చేయాలో తెలుస్తుంది. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటూ 5 ని మనం 10/2 గా రాసుకున్నాం. సో ఫస్ట్ ఎక్కడైనా మీకు ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఈవెన్ 45, 445 అనుకోండి, ఇంటూ 5 అనుకోండి. ఇక్కడ మల్టిప్లై చేయాల్సి వస్తే సేమ్ లాజిక్ అప్లై చేయొచ్చు మీరు. సో 10 బట్టి మల్టిప్లై చేయడం అంటే ఈజీ, 0 పెట్టడం. బై 2 అంటే హాఫ్ అనేది హాఫ్ అనేసరికి మీకు ఆటోమేటిక్ గా మీకు మీ కామన్ సెన్స్ తో మీకు అర్థమైపోతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 4450/2 అనిపిస్తుంది మీకు. సో 4000 2000 హాఫ్ అవుతుంది, 400 200 హాఫ్ అవుతుంది, 25 హాఫ్ అవుతుంది. సో ఇలా డైరెక్ట్ గా మీరు రాసొచ్చు. ఇలాంటి చాలా చాలా టెక్నిక్స్ నేను చెప్పక్కర్లేదు, మీకు ఆటోమేటిక్ గా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అర్థమైపోతుంది. వన్ బ్యూటిఫుల్ థింగ్ విత్ మ్యాథమెటిక్స్ ఈస్ మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే దాంతో మీకు అంత దాని గురించి అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్స్ లో బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, సైన్స్ లో మీకు చాలా ఎక్స్పెరిమెంట్ చేసి చాలా ఏదైనా కనిపెడదాము, ఏదైనా సైంటిస్ట్ అవుదాము, ఏదైనా చేద్దాం అనుకుంటే మీకు సపోర్ట్ కావాలి, మీకు ల్యాబొరేటరీ కావాలి, మీకు ఎక్స్టర్నల్ గా సపోర్ట్ కావాలి. అదే మ్యాథమెటిక్స్ లో మీరు రామానుజన్ అంత గొప్పవాడు అవ్వాలన్నా సరే మీకు ఎక్కడ అవసరం లేదు. మీకు ఒక రూమ్ ఉంటే చాలు, అక్కడ కూర్చొని ఒక పెన్ను పేపర్ ఉంటే చాలు, పెన్ను పేపర్ లేకుండా కూడా మైండ్ లో క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో అది మ్యాథమెటిక్స్ లోనే అడ్వాంటేజ్. సో అలాగే అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మ్యాథమెటిక్స్ మీకు తెలియాలి అంటే దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అంతేగాని ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలి కదా. మంచి టీచర్ ఉండడం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం, బాగుంటుంది. బట్ ఎవరు లేకపోయినా సరే మీరు నెంబర్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు వస్తుంది. నేను చేసింది అదే, నాకు వచ్చిన అచీవ్మెంట్స్ అకాంప్లిష్మెంట్స్ కూడా దీనివల్ల వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అబౌట్ 5. నేను ఇంకొక చిన్న నెంబర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 99 into 101. జనరల్ గా మీరు దీన్ని మల్టిప్లై చేయాలంటే 99 సో ఇలా టేబుల్స్ వేసుకుని 101 వేసుకుని ఇంటూ 99 వేసుకుని 9 బట్టి మల్టిప్లై చేసి ఇది చాలా టైం పట్టచ్చు. అలాగని నేనేదో బండ గుర్తు చెప్పి దీన్ని 1 గుర్తు పెట్టుకోండి, 2 వేయండి, ముందు 3 వేయండి, మధ్యలో వేయండి అంటే అప్పటికప్పుడు మీకు చాలా మ్యాజిక్ లా అనిపించవచ్చు, చేసేయచ్చు. ఒక 4 రోజులు పోయిన తర్వాత ఎందుకు వచ్చిందో ఏంటో కూడా మీకు ఐడియా ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని అర్థం చేసుకోండి. 99 అనగానే మీకు అలా అబ్జర్వ్ చేస్తే కొంతసేపు కామన్ సెన్స్ అప్లై చేస్తే అది 100 కంటే ఒకటి తక్కువ అనిపిస్తుంది. 100 అనేసరికి చాలా ఈజీ. 100 తో మీకు 100 టేబుల్ చెప్పమన్నా, 1000 టేబుల్ చెప్పమన్నా, 10,000 టేబుల్ చెప్పమన్నా మీకు చాలా ఈజీ, ఎందుకంటే చాలా జీరోస్ కాబట్టి. సో దీన్ని 100 - 1 గా రాసుకుంటాను. ఇది 100 + 1. సో ఇది a - b into a + b లా కనిపిస్తుంది మీకు, కరెక్ట్. సో a² - b². సో 100² - 1². సో 10,000 కి 1 తీసేయాలి. సో 9,999. అంటే ఇలాంటి టెక్నిక్స్ చాలా తెలిసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే టెక్నిక్స్ మీరు కాకుండా ఆ నెంబర్స్ అర్థం చేస్తే మీకు చాలా వచ్చేస్తుంది. సో నేను 99 వరకు చెప్పాను. సో 98 into 102 లో మీకు అనిపించవచ్చు. సో ఎక్కడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇంకో చోట కానీ ఎక్కువగా మన ఈ స్కిల్స్ ని అబ్జర్వ్ చేయడానికి వాళ్ళు ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ చేస్తారు. అంతేగాని చాలా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, మ్యాథ్ ప్రాబ్లమ్స్, అథమెటిక్ ప్రాబ్లమ్స్. అందులో 60 వరకు డెడ్ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ 20 కొంచెం మోడరేట్ స్టెప్ లో ఉంటాయి. నెక్స్ట్ 10 డిఫికల్ట్ గా ఉంటాయి. లాస్ట్ 5 చాలా డిఫికల్ట్ గా ఉండొచ్చు. మీరు ఆ లాస్ట్ 5 ని మీరు వదిలేసి అంటే ఐడెంటిఫై చేయగలిగితే, అక్కడే కూర్చోకుండా ఉండగలిగితే మిగతా 95 కి మీకు చాలా న్యాయం చేయగలరు. సో పెద్ద వాళ్ళు ఎంతమంది క్యాట్ రాసినా, మ్యాటర్ రాసినా, ఎన్ని నిమ్సెట్ రాసినా, ఐసెట్ రాసినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే ఇదే టెక్నిక్, మెయిన్ టెక్నిక్ ఏంటంటే
మీరు డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అవన్నీ 1 to 60 ఉండవు, అవి ఎక్కడెక్కడ స్కాటర్ అయి ఉంటాయి. సో వాటిని మీరు ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మీకు ఆటోమేటిక్ గా అవి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ వాడాలి. అంతేగాని ఎవరు కూడా 98 into 145 144 అంటే మనకి ఈజీగా మ్యాథ్స్ అప్లై ఈజీ టెక్నిక్స్ అప్లై చేయకుండా అంత కష్టమైన ప్రాబ్లమ్స్ సాధారణంగా ఎక్కడ ఉండవు. ఉంటే మనం పక్కన పెట్టుకోవచ్చు, మిగతా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో జనరల్ గా కూడా మీకు ఈ మ్యాథ్స్ టేబుల్స్ ఉంటే ఆటోమేటిక్ ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్ అంటే మ్యాథ్స్ టేబుల్స్ అలాగే మైండ్ లో ఉంటే సాల్వ్ చేసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థమైంది. అలాగే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ ని 9 పెట్టి మల్టిప్లై చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఇంటూ 9. సో ఇంటూ 9 అనగానే మీకు ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం ఇంటూ 10 - 1 కూడా అర్థం చేసుకోవచ్చు. సో అంటే వచ్చిన దాన్ని 10 పెట్టి మల్టిప్లై చాలా ఈజీ. అందులో అదే నెంబర్ తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెంబర్ మనం అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 55 అనుకుంటున్నాను. 55 into 9 అనగానే మనకి కొంచెం కంగారు రావచ్చు. అంటే మ్యాథ్ టేబుల్స్ అంత పట్టలేని వాడికి ఇంకా పెద్ద నెంబర్ చెప్పొచ్చు. నేను 555 into 9 అని కూడా చెప్పొచ్చు. సో 555 into 9 అంటే ఇంటూ 9 అనగానే కొంచెం మనం టేబుల్స్ అప్లై చేయడానికి కదా. అదే ఇంటూ 10 - 1 అనుకున్నాం అనుకోండి. 5550 మైనస్ సేమ్ నెంబర్ 555. సో సబ్ట్రాక్షన్ ఈజీ కదా దీనికంటే. సో 5 వస్తుంది, 555 నుంచి 9 వస్తుంది, 9 వస్తుంది, 4 వస్తుంది. ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, సో ఇలా సింపుల్ టెక్నిక్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 9 చెప్పాను నేను. సేమ్ టెక్నిక్ మీకు 11 కూడా అప్లై అవుతుంది. సో 11 తో ఏం చేస్తారు? ఇంటూ 10 + 1. సో 5550 ప్లస్ 555 అవుతుంది. సో ఈ డివిజన్ కూడా మీకు ఈజీ అయిపోతుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేసేది ఏంటంటే మెమరీ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఎన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోగలిగితే అన్ని టేబుల్స్ అండర్స్టాండ్ చేసుకుంటూ అందులో ఉన్న ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ దాంతో చేసుకోండి. అలాగే ఏదైనా ప్రాబ్లమ్ ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 1 minute స్పెండ్ చేస్తే వచ్చేయాలి, హాఫ్ మినిట్ స్పెండ్ చేస్తే వచ్చేయాలని ఇక్కడ 2-3 minutes తో ట్రై చేయకండి. దానికి 1 hour పట్టినా పర్లేదు, హాఫ్ అన్ అవర్ పట్టినా పర్లేదు. దాని ఇన్స్ అండ్ అవుట్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి బాగా డెప్త్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే హార్డ్ కోడెడ్ ఏదో ఒక ఫార్ములా తెచ్చేసి ఆ ఫార్ములా అప్లై చేద్దాం చూడండి. ఎందుకంటే ఆ ఫార్ములా మీరు లాంగ్ టర్మ్ లో గుర్తుండదు. ఆ ఫార్ములా మీరే ఎలా డెరైవ్ చేయాలి. సో పెద్ద కాన్సెప్ట్ ఉండొచ్చు, ఆ కాన్సెప్ట్ నుంచి కొన్ని స్టెప్స్ ఈజీ స్టెప్స్ తీసేస్తేనే ఫార్ములా. సో ఆ ఫార్ములా మీరే ఎలా డెరైవ్ చేయొచ్చు అని ఆలోచించండి. లేదంటే ఉన్న కాన్సెప్ట్ లోనే ఫాస్ట్ గా సాల్వ్ చేయండి. సో మీకు గుర్తుపెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే XYZ అనే మ్యాజిక్ ఫార్ములా ఏదో ఉంటుంది. ఆ మ్యాజిక్ ఫార్ములా చేసి మీకు 10 seconds లో మీరు సాల్వ్ చేయొచ్చు. కానీ మీరు లాంగ్ ప్రాబ్లం కాన్సెప్ట్ యూజ్ చేసి మీకు 1 minute పట్టొచ్చు. కానీ మీకు సాల్వ్ చేయగా ఇది 20 seconds వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఫాస్ట్ గా సాల్వ్ చేయడం కొన్ని టేబుల్స్ వచ్చేయడం వల్ల మీరు డైరెక్ట్ గా మైండ్ లో క్యాలిక్యులేట్ చేసేసి ఆ నెంబర్ ఫైనల్ నెంబర్ వేస్తారు మీరు. సో అలా 20 seconds రావచ్చు. దిస్ ఈజ్ బెటర్ దాన్ దిస్. ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్. మీకు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎగ్జామ్ లో ఒక చిన్న అంటే డైరెక్ట్ ఎవరు కూడా ఒక ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా డైరెక్ట్ గా ఎవరు. సో కొంచెం ట్విస్ట్ ఇచ్చారంటే మీరు అదే ఫార్ములా అనుకుని తప్పు చేసే అవసరం ఉంటుంది. తప్పు చేసే అవసరం ఉన్నప్పుడు మొత్తం 10 seconds లో అయిపోతుంది, కానీ ప్రాబ్లం రాంగ్ అవ్వచ్చు. కానీ 20 seconds లో అయినా కరెక్ట్ అవుతుంది. సో my advice is to understand the concepts better and then observe the numbers as much as possible. బాగా అబ్జర్వ్ చేయడం, టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం. సో ప్రస్తుతానికి ఇది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, మ్యాథ్స్ గురించి. చూస్తూనే ఉండండి BMR యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.